బాబావారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను మరి ఏ దేవతలకి లేనంత విలక్షణంగా బాబావారికి ఉండేటువంటి హారతులు మనకు ఉపయోగపడతాయి. ఈ హారతులు రోజు కూడా 5 వేలలా ఇస్తూ ఉంటాం. అందులో రాత్రి 10 గంటల ప్రాంతంలో 5 ఒత్తులతో బాబావారికి ఇచ్చేటువంటి హారతే సేజ్ హారతి. ఈ సేజ్ హారతిని బాబావారికి అర్పణ చేయడం వల్ల మనలో ఉండేటువంటి అజ్ఞానం నశింపజేసుకోవడానికి, ఒక సుఖాన్ని ప్రశాంతతను మనం పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. బాబాని సాక్షాత్తు పాండురంగమూర్తిగా భావన చేస్తూ, బాబా నాలో ఉండేటువంటి పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒత్తులుగా వేసి దీపారాధనగా చేసి నీ దగ్గర తీసుకొచ్చాను బాబా. నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఇగో ఇక్కడ పరిచి ఉంచాను కనుక నా యందు దయ చూపెట్టు అని చెప్పని బాబావారిని వేడుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ హారతిలో ఉంటుంది. అంతేగాక స్వామి నీవు ఈ సృష్టి అంతటికి మూలభూతుడివే, నీకు ఆకారం లేదు కదా, మరి ఈరోజు కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్నీ కలిగినటువంటి ఒక సాయిబాబా లాగా మాకు ఎలా కనబడుతున్నావు అంటే, ఓహో నీవు కూడా మాయను ఆశ్రయం చేసుకొని మాకు ఉండేటువంటి కష్టాలు పోగొట్టడానికి కానీ పాపం ఈ రూపంలో వచ్చావు, మా కోసం ఎంత కష్టపడ్డావో కదా బాబా, ఇంత కష్టపడిన నీకు మేము ఏమి ఇవ్వగలుగుతాం అని చెప్పని ప్రాధేయపడుతూ మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా బాబావారికి నివేదన చేసుకుంటూ మనకు ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కాను స్వామిని నిరాకారంగా సగుణంగా భావన చేసేటువంటి ఒక మంచి యోగ సాధనే ఈ యొక్క సేజ్ హారతి. అటువంటి ఆ భవ్యమైనటువంటి సేజ్ హారతిని శ్రవణం చేద్దాం, బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, నిర్గుణమౌ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం, సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే, ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు, నీలీలాటల విస్తారణకే విశ్వము సృష్టాయే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా, బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు, తుకారామే కృపాళుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దద్యా దయానుపవనో ద్రవిడాంబుదార, అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే, దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, నారాయణ ప్రణయని నయనాంబువాహ అంటారు శంకర భగవత్పాదాచార్యుల వారు కనకదార స్తోత్రంలో. అమ్మా నేను దరిద్రం అనేటువంటి ఎండ చేత బాగా మాడిపోయి చాలా అవస్థలు పడుతున్నానమ్మా, నీవేమో పరమేశ్వరుడు అయినటువంటి నారాయణుడి యొక్క సమస్తమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి ఒక చల్లటి మేఘాన్ని గనక ధనం అనేటువంటి ఒక వర్షాన్ని కురిపించి నాకున్నటువంటి ఈ దరిద్రబాధను పోగొట్టి చల్లగా సంరక్షించవా అంటూ ఈ స్తోత్రంలో చాలా దీనంగా మన తరఫున శంకర భగవత్పాదాచార్యుల వారు అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఎవరైతే కనకదార స్తోత్రాన్ని అంతా కూడా నిత్యం పారాయణ చేయడం అనుకుంటున్నారో వాళ్ళు కేవలం ఈ దధ్యా దయానుపవనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే అంటూ సాగేటువంటి ఈ ఒక్క శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినా కూడా ఈ కనకదార స్తోత్రం అంతా కూడా పారాయణ చేసినంత పుణ్యం కలుగుతుంది. అంటే ఈ శ్లోకాన్ని పదే పదే అలా ఉచ్చరించుకుంటూ ఉండాలి. చక్కగా కంఠోపాఠంగా నేర్చేసుకొని కంఠతః బాగా బట్టి పట్టేసి ఎప్పుడు మనం ఎక్కడ ఎలా కూర్చున్నా కూడా దీన్ని బాగా చదువుకుంటూ ఉన్నట్లయితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా మనం జీవనం సాగించడానికి కావాల్సినటువంటి మంచి అవకాశాలన్నీ కూడా కలుగుతాయి అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి స్తోత్రం, మహత్వపూర్ణమైనటువంటి స్తోత్రమే ఈ కనకదార స్తోత్రం. అయితే శ్రద్ధతో భక్తితో నమ్మకంతో చేయాలి.
ఈ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేస్తూ నిత్యం కూడా అమ్మవారికి ఆవు పాలు కనుక నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ కనకధార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఇందీవరోదర సహోదరమిందిరాయ ఇష్టావిశిష్టమతయోపి యాదయాద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్గాయుధ వల్లభాయై నమోస్తు దేవీ భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు బుద్ధి భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే